హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మేమైతే అనంతగిరి సంతకు అనేది వచ్చాము. ఈ సంత అనేది ప్రతి సోమవారం కూడా జరుగుతుందండి. ఇది ఒక చిన్న ట్రైబల్ సంత అయితే కనుక చూస్తాకి చాలా ముద్దుగా అనిపించింది. చాలా క్యూట్గా ఉందన్నమాట. చిన్న సంత కదా, చాలా సింపుల్గా అనిపించింది నాకు షూట్ చేస్తా కూడా. అంటే మీ ముందుకు తీసుకురావాలనేది ఒక చిన్న ప్రయత్నం అనమాట ఈ సంతన అనేది. ఇది వైజాగ్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అనంతగిరి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో అరకు అనేది ఉంది. అరకు సంత అనేది చాలా బాగుంటుంది, కానీ ఈ సంత కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ట్రైబల్స్ అనేది వాళ్ళ ఇళ్ళ దగ్గర సొంతంగా పండించుకున్న పంటను అనేది తీసుకొచ్చి సేల్ అనేది చేసుకుంటారు. అంతేకాదండి, ఎండి చేపలు, పొగాకు అలాంటిది కూడా మన చుట్టుపక్కల వైజాగ్ చుట్టుపక్కల ఊర్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ రీసేల్ అనేది చేసుకుంటారు. ఈ సంతలో ట్రైబల్కి సంబంధించిన నిత్యావసర వస్తువులు కానించి బట్టలు, కూరగాయలు, ఎండి చేపలు, పొగాకు, వాళ్ళకి కావాల్సిన సామానం, సోప్స్, పప్పు దినుసులు అన్నీ కూడా లభిస్తాయి. కూరగాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే అరకు సైడ్ ఏ సంతకి వెళ్ళినా సరే కూరగాయలు అనేవి కొనుక్కొనే తెచ్చుకుంటాను. అంతేకాదండి, అనంతగిరి అనేది చాలా అందమైన ప్రపంచం అన్నమాట. నాకైతే కనుక చాలా బాగా నచ్చుతుంది. అరకు చుట్టుపక్కల ట్రైబల్స్ ఏరియాస్ అన్నీ కూడా. ఇక్కడ ఒక అందమైన వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఆ వాటర్ ఫాల్స్ ఎవరు చూడకుండా ఉన్నట్టయితే కనుక మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది వీడియో. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అంతేకాదండి, ఇక్కడ ట్రైబల్స్ పండించిన పంట కదా, ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట. వెజిటేబుల్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా పండించినవి అనేది హెల్త్కి అనేది చాలా మంచిది. ఎవరైనా సరే అటు వెళ్తే కనుక వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మన హెల్త్ కాపాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైనవి వాళ్ళ దగ్గర కొనుక్కోండి. వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం అంతా కూడా. ఆ పెద్ద ఆయన చెప్తున్నారు, కేజీ మేము 150-200కి కొని తీసుకొస్తామమ్మా, అక్కడే అంత రేట్లు ఉంటున్నాయి, మళ్ళీ అక్కడేం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మేము రీసేల్ చేసుకుంటాము. మాకు మిగిలింది కొంతే, కానీ ఆ కొంతలోనే వచ్చిన దాంట్లోనే వారమంతా కూడా మేము ఇక్కడ ఈ సేల్ చేసుకొని ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా కొనుక్కొని తీసుకెళ్తాము. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా పండించే పంట వచ్చి చిలకడదుంప, క్యారెట్, బంగాళదుంప ఇలాంటి పంటలు అనేవి ఎక్కువగా పండిస్తారండి. అవి ఏంటంటే శీతాకాలం అయితే కనుక బాగా ఉంటాయి. నేను వెళ్ళింది వీడియో తీసింది సమ్మర్లో తీశాను, అందుకని అవి ఎక్కడ కూడా కనిపించలేదు. మనలో చాలామంది టూరిస్ట్ ప్లేసెస్కి అనేది వెళ్తూ ఉంటారండి. వెళ్ళినప్పుడల్లా కూడా ఇలాంటి ట్రైబల్స్ దగ్గర మనకు కావాల్సిన వస్తువులు అనేది మనం కొనుక్కుంటే కనుక వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ దగ్గర ఏదో ఒకటి కొనుక్కొనే వస్తాను. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అమ్ముతారండి. నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. అవి ఎన్ని ఉన్నా సరే, ఎన్నిసార్లు కొనుక్కున్నా సరే మా వారిని అయితే కనుక నేను మట్టి గాజులే అడుగుతాను అనమాట. ఆయనతో దెబ్బలాడి మరి కొనిపించుకుంటాను. మీరు కూడా నాకులాగే దెబ్బలాడి మరి మట్టి గాజులు కొనిపించుకుంటున్నారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది అనంతగిరి అనేది వెళ్ళారా అనేది అది కూడా నాకు కామెంట్ చేయండి. రిప్లై అనేది నేను ఇస్తాను.